ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్. జనరల్గా సైకోలకు ట్రీట్ చేసే వ్యక్తి సైకాలజిస్ట్. కానీ ఈ సినిమాలో సైకాలజిస్టే సైకో. విపరీత ధోరణిలో ఆలోచించే వాళ్ళే సైకోలు అవుతారంట. ఇందులో సైకో క్యారెక్టర్ ఆలోచన ధోరణి చూస్తే మీరు ఎవడ్రా స్వామి నువ్వు అని తలపట్టుకుంటారు. అలాంటి క్రేజీ థాట్ ఉన్న సినిమా ఇది. 5 ఆస్కార్లు కొట్టింది ఈ సినిమా. అవి కూడా ముఖ్యమైన విభాగాల్లో. అంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఇలా 5 ఆస్కార్లు గెలుచుకుంది. ఒక రకంగా ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ అందమైన అమ్మాయి పేరు క్లారిస్. FBI ట్రైనీ. సైకో నేరస్తుల స్వభావాన్ని స్టడీ చేస్తుంది ఈమె. ఇతను జాక్ క్రాఫోర్డ్. ఆమెకి చీఫ్ ఆఫీసర్ ఇతను. డీసెంట్ వ్యక్తి, జెంటిల్మెన్. క్రాఫోర్డ్ ఆమెని నిర్బంధ హాస్పిటల్కి పంపిస్తాడు హానిబల్ లెక్టర్ని ఇంటర్వ్యూ చేయమని. హానిబల్ లెక్టర్ అనే ఈ క్యారెక్టర్ని చేసింది ఆంథోనీ హాప్కిన్స్. యాక్టింగ్ని చింపి అవతల పారేశాడు. యాక్టర్స్కి ఇదిరా యాక్టింగ్ అంటే అన్నట్టుగా ఒక పాఠం చెప్పినట్టుగా చేసేసాడు. సరే, ఈ లెక్టర్ పాత్ర ఏంటయ్యా అంటే ఇతను ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు, నరమాంస భక్షకుడు కూడా. మనుషుల మీద దాడి చేసి చంపేసి తినేస్తాడు. అంత భయంకరమైన వ్యక్తి. కానీ సైకోలని సెట్ చేసే సైకియాట్రిస్టే అలా సైకో అవ్వడం బాధాకరం. బాల్టిమోర్ హాస్పిటల్లో బందీగా ఉంటాడు ఈ లెక్టర్. ఆ హాస్పిటల్కి డైరెక్టర్ డాక్టర్ చిల్టన్. ఈ చిల్టన్ అనేవాడు ఒక పెద్ద నసగాడు. క్లారిస్ FBI ట్రైనీ అనగానే మెరుపు వేగంతో దాడి చేసి ఫైట్స్ చేసే టైపు అనుకుంటారేమో. అదేమీ కాదు. సహజంగా, ఇంకా చెప్పాలంటే కొంచెం సాఫ్ట్గా, కొంచెం భయపడుతూ, కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ అలా ఉంటుంది ఈ క్యారెక్టర్. ఆమెని క్రాఫోర్డ్ అంటే ఆమె బాస్ లెక్టర్ని స్టడీ చేయమని, అలాగే బఫెలో కిల్ అనే సైకో ఉమెన్ కిల్లర్ గురించి తెలుసుకోమని చెప్పి బాల్టిమోర్ హాస్పిటల్కి పంపిస్తాడు. డాక్టర్ చిల్టన్ ఆమెను కొద్దిసేపు అది ఇది అని నసిగి ఫైనల్గా లోపలికి పంపిస్తాడు. లోపల సెల్లు ఉంటాయి. చివరి సెల్లో ఉంటాడు నరమాంస భక్షకుడు లెక్టర్. అతని దగ్గరికి భయపడుతూనే వెళ్తుంది క్లారిస్. ఇంకా లెక్టర్ ఎలా ఉంటాడంటే చక్కగా నీట్గా షర్టుని టచ్ చేసుకొని సభ్యతకి సంస్కారానికి నిర్వచనంలాగా బుద్ధిమంతుల్లాగా నిలబడి ఉంటాడు. క్లారిస్, నేను కొద్దిసేపు మీతో మాట్లాడొచ్చా అని భయంగా అడుగుతుంది. లెక్టర్, ముందు నువ్వెవరో ID ప్రూఫ్స్ చూపించు అంటాడు. చూపిస్తుంది. స్త్రీలను చంపే సైకో బఫెలో బిల్ గురించి టాపిక్ వస్తుంది. బఫెలో బిల్ అనేవాడు కేవలం స్త్రీలను కిడ్నాప్ చేసి చంపేస్తుంటాడు. అయితే లెక్టర్ మాత్రం అతని గురించి చెప్పడానికి ఇష్టపడడు. తన గురించి మాత్రం ఒక విషయం చెప్తాడు. ఒక గవర్నమెంట్ అధికారి సర్వే చేయడానికి వస్తే నేను అతని మీద దాడి చేసి లివర్ని పీకి ఫ్రై చేసుకొని తినేశానని, డెలీషియస్గా ఉందని చెప్తాడు. క్లారిస్ షాక్గా చూస్తుంటుంది అతన్ని. కానీ అతనికి క్లారిస్ ప్రవర్తన చూసి ఆమె అంటే ఒక అభిమానం ఏర్పడుతుంది. నా పాత పేషెంట్ మిస్ మాఫెట్ అనే ఆవిడ ఉంటుంది. ఆమెని కలవమని సలహా చెప్పి పంపిస్తాడు. ఆమెకి మధ్య మధ్యలో తన బాల్యం, తను తండ్రితో గడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చి ఏడుస్తుంది. లెక్టర్ ఇచ్చిన హింటుతో ఆమె ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. యువర్ సెల్ఫ్ స్టోరేజ్ అని ఒక స్టోరేజ్ యూనిట్కి సంబంధించి వివరాలు ఉంటాయి. అక్కడికి వెళ్తుంది. అందులో మాఫెట్కి సంబంధించిన వస్తువులు ఎట్సెట్రా ఉంటాయి. అక్కడ పాడుబడ్డ వస్తువులతో పాటు స్త్రీ బొమ్మకి తొడిగిన లేడీ కాస్ట్యూమ్స్ కనిపిస్తాయి. అక్కడ ఒక మనిషి తలకాయని తెగ నరికి దాచిపెట్టినట్టుగా కనిపిస్తుంది. నోటి దగ్గర ఒక చిమ్మెట పురుగు కూడా, ఒక టైప్ ఆఫ్ బటర్ఫ్లై కనిపిస్తుంది. వెంటనే ఆమె లెక్టర్ దగ్గరికి పరిగెత్తుతుంది. ఏంటండి అది? అక్కడ తలకాయ నరికి దాచిపెట్టి ఉంచారు. ఎవరతను? ఆ తలకాయ ఎవరిది అని కంగారుగా అడుగుతుంది. మిస్ మోఫెట్ అంటే అతనే అని చెప్తాడు. యాక్చువల్గా మోఫెట్ ఆమె కాదు, అతను అని చెప్తాడు. మరి ఎవరు చంపారు అని అడుగుతుంది. బఫెలో బిల్ చంపాడని రూమర్ ఉందని చెప్తాడు. అయితే వాడి గురించి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. కావాలంటే నిన్ను వేరే చోటికి, అంటే ఇలా 4 గోడల మధ్య కాకుండా ఐలాండ్లో స్వేచ్ఛగా తిరిగేలా ఉండే ఓపెన్ జైల్లో ఏర్పాటు చేయిస్తాను అని ఒక చిన్న ఆశ పెడుతుంది. ఆ పాయింట్ వల్ల అతను ఒప్పుకుంటాడు. కేథరిన్ అనే ఒక అమ్మాయి కారులో ఒక హోటల్కి వస్తుంది. పార్కింగ్ దగ్గర ఒక చేయి విరిగి కట్టుకున్న ఒక వ్యక్తి ఒక కుర్చీని వెహికల్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇబ్బంది పడుతుంటాడు. కేథరిన్ వెళ్ళి అతనికి సాయం చేస్తుంది. ఆమె లోపలికి వెళ్ళి కుర్చీని లాగుతుంది. ఆ తర్వాత ఇతను కూడా లోపలికి వెళ్ళి డోర్ వేసేస్తాడు.
ఆ అమ్మాయి ఏంటి డోర్ వేస్తున్నారు అని అడిగే లోపల అతను స్పృహ కోల్పోయేలాగా కొడతాడు. ఆమెను అలాగే కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. అతను బఫెలో బిల్. కానీ దర్శకుడు అతన్ని స్పష్టంగా చూపించడు. క్రాఫోర్డ్ వర్జీనియా ప్రాంతంలో ఒక యువతి బాడీ దొరికిందని, అది బఫెలో బిల్ స్టైల్ హత్యలాగే ఉందని చెప్పి క్లారిస్ని తీసుకుని వెళ్తాడు. దారిలో బఫెలో బిల్ హత్య చేసిన అమ్మాయిల డెడ్ బాడీస్ ఫోటోల్ని చూపిస్తాడు. బిల్ ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నాడు, కానీ రేప్ చేయట్లేదు. కొట్టిన గాయాలు కనిపిస్తున్నాయి. 3-4 రోజులు తిండి పెట్టడు. ఆ తర్వాత చంపేస్తాడు. ఒంటి మీద నుంచి వాళ్ళ చర్మాన్ని ఒలుస్తాడు. ఆ తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక వాగులో పడేస్తాడు. అది వాడి పద్ధతి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా ప్రస్తుతం దొరికిన డెడ్ బాడీ దగ్గరకు వస్తారు. డెడ్ బాడీని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఆ ఫోటోలో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది. చనిపోయిన ఆవిడ నోట్లో ఒక నల్లటి మచ్చ ఉంటుంది. వెంటనే క్లారిస్ ఆమె నోట్లో సంథింగ్ ఉంది అని వాళ్ళకి చెప్తుంది. మేబీ గొంతులో సంథింగ్ ఇరుక్కుందేమో చూడండి అని అంటుంది. కానీ బయాలజిస్టులు అబ్బే అలా ఏమి ఉండదు, చెరువులో పడేశాడు కదా, గొంతులోకి పురుగులు చేరి ఉంటాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ ఆమె బయటికి తీస్తుంది. అప్పుడు అది ఒక గొంగలి పురుగు గుడ్డు. అది నీళ్ళల్లో ఉండదు. ఎవరో నోట్లోకి దాన్ని ఎక్కించి ఉండాలి లేదా పెంచుతుండాలి అని అంటుంది క్లారిస్. ఆమె బాడీని తిరిగేసి చూస్తే వీపు మీద చర్మం ఒలిచి ఉంటుంది. ఈ మెథడ్ అంతా చూస్తే ఆమెకి ఇది బఫెలో బిల్ గాడు చేసిన హత్యే అని క్లారిటీ వస్తుంది. వెంటనే సీతాకోకచిలుకల్ని పెంచే ఒక 2 వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది. ఆ డెడ్ బాడీ దగ్గర దొరికిన గొంగలి పురుగు గుడ్డుని ఇచ్చి అడుగుతుంది. వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి ఆశ్చర్యపోతూ చెప్తారు, మై గాడ్, ఇది ఏషియన్ కంట్రీస్లో మాత్రమే పెరిగే ఒక రకమైన బటర్ఫ్లై. ఆ బటర్ఫ్లై గుడ్డు ఇది. ఆ బటర్ఫ్లైని డెడ్ హెట్ మ్యాథ్ అంటారు. కానీ ఇది అమెరికాలో ఉండదు కదా. అంటే ఎవరో వాటి గుడ్లను తెప్పించుకొని ఈ పని చేసి ఉంటారు. అతనికి వీటి పెంపకం ఇష్టం కావచ్చు, ఎందుకంటే ఇది గమనిస్తే దీన్ని చాలా శ్రద్ధగా పెంచుతున్నాడు అని అనిపిస్తుంది అని చెప్తారు. బఫెలో బిల్ ఉండే ఇల్లుని చూపిస్తాడు దర్శకుడు. అక్కడ ఈ బటర్ఫ్లైస్ ఎగురుతుంటాయి. బిల్ వాటిని శ్రద్ధగా పెంచుతున్నాడు. ఒక టైలరింగ్ మెషిన్ దగ్గర నగ్నంగా కూర్చొని బట్టలు కుడుతున్న ఒక వ్యక్తిని చూపిస్తాడు దర్శకుడు. అతనే బఫెలో బిల్. పక్కన బొమ్మలకి అందమైన కాస్ట్యూమ్స్ తొడిగించి ఉంటాయి. ఆ ఇంట్లో మరొక గదిలో ఒక బావి తవ్వి ఉంటుంది. అందులోంచి ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తుంటాయి. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు, ప్లీజ్ నన్ను బయటికి తీయండి ప్లీజ్ అని అరుస్తూ ఉంటుంది. ఆమె వెహికల్ దగ్గర హెల్ప్ చేసిన అమ్మాయి క్యాథరిన్. బిల్ మాత్రం పాటలు వింటూ సైలెంట్గా బట్టలు కుట్టుకుంటుంటాడు. అతనికి ఒక చిన్న కుక్కపుల్ల ఉంటుంది. అది పదే పదే బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తుంటుంది. టీవీలో ఒక న్యూస్ వస్తుంటుంది. నిన్న రాత్రి కేథరిన్ అనే అమ్మాయి కిడ్నాప్ అయ్యింది. ఆమె ఎవరో కాదు, సెనేటర్ గారి కూతురు అని ఆమె ఫోటో వేసి న్యూస్ రీడర్ చెప్తుంటాడు. ఇది ఆ బఫెలో బిల్ చర్య అని అనుమానిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన క్లారిస్ షాక్గా వింటుంది. టీవీలో క్యాథరిన్ తల్లి సెనేటర్ కూడా లైవ్లోకి వచ్చి ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళకి నమస్కరిస్తున్నాను. నా కూతురు ఎవరికి హాని చేసే అమ్మాయి కాదు, చాలా మంచి అమ్మాయి. ప్లీజ్ నా చిట్టి తల్లిని ఏమీ చెయ్యొద్దు, వదిలిపెట్టండి ప్లీజ్ అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది. క్లారిస్ లెక్టర్తో డిస్కస్ చేయడానికి వస్తుంటే డాక్టర్ చిల్టన్ అడ్డగిస్తాడు. నేను ఇప్పటికీ 3 సార్లు చెప్పాను రావద్దు రావద్దు అని, అయినా వస్తున్నావు అని అడ్డుపడి వాదిస్తాడు. ఆమె తన అధికారులతో మాట్లాడమని చెప్పి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది. లోపల లెక్టర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఫ్లమ్ దీవికి పంపించడానికి పర్మిషన్ తీసుకొని వచ్చాను. అక్కడ మీరు హ్యాపీగా స్వేచ్ఛగా గడపచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, అఫ్కోర్స్ చుట్టూ మాత్రం సీసీ కెమెరాలు ఉంటాయి అని చెప్తుంది. లెక్టర్ చాలా చాలా హ్యాపీ అవుతాడు. బఫెలో బిల్ గురించి చెప్పడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్తాడు. అయితే ముందుగా ఆమె జ్ఞాపకాల గురించి చెప్పమని తన కండిషన్ చెప్తాడు. క్లారిస్, మా నాన్నగారి మరణం నాకు ఒక చేదు జ్ఞాపకం. ఆయన ఒక మార్షల్ ఆఫీసర్. కొందరు దుర్మార్గులు గన్తో షూట్ చేసి పారిపోయారు. ఆయన నెల రోజులు హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయారు. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు అని చెప్తుంది. క్లారిస్ తిరిగి బఫెలో బిల్ గురించి అడుగుతుంది. లెక్టర్, వర్జీనియాలో చనిపోయిన అమ్మాయి ఎలా ఉంటుంది, ఏం అబ్జర్వ్ చేశావు అని అడుగుతాడు. క్లారిస్,
ఆమె నోట్లో ఒక సీతాకోకచిలుక గుడ్డు ఫోర్సుగా కుక్కి ఉంది అని చెప్తుంది. మోఫెట్ నోట్లో కూడా అలాగే ఉంది. అలా ఎందుకు చేస్తున్నాడు అతను అని అడుగుతుంది. లెక్టర్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్. అసహ్యంగా ఉండే గొంగలి పురుగు అందమైన సీతాకోకచిలుకలాగా మారుతుంది. బఫెలో బిల్ కూడా అలా కావాలనుకుంటున్నాడు. అసహించుకునే సొసైటీ తనని అందంగా చూడాలని భావిస్తున్నాడు అని చెప్తాడు. క్లారిస్ తన గురించి చెప్తూ, ఆ తర్వాత మా మదర్ తన కజిన్ ఇంటికి నన్ను తీసుకొని షిఫ్ట్ అయింది. అక్కడ వాళ్ళకి ఒక పశుశాల ఉండేది. గొర్రెలు, గుర్రాలు పెంచుతుంటారు వాళ్ళు. ఆ తర్వాత నేను అక్కడ ఉండలేక పారిపోయి వచ్చేశాను అని చెప్తుంది. నెక్స్ట్ లెక్టర్ చెప్తాడు, బఫెలో బిల్ ట్రాన్సెక్సువల్ కాదు, కానీ అలా బతకాలి అనుకుంటున్నాడు. ట్రాన్సెక్సువల్ సర్జరీ చేసే కొన్ని సెంటర్స్ ఉన్నాయి. అవి రిజెక్ట్ చేసి ఉంటాయి అతన్ని. అందుకే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ తన రూపాన్ని మార్చుకునే పనిలో ఉన్నాడు. బఫెలో బిల్ పుట్టుకతో క్రిమినల్ కాదు. వ్యవస్థే అతన్ని చిన్నచూపు చూడడం వల్ల అతను అలా అయ్యాడు. అతను తన రూపాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాడు. అలా రూపాన్ని మార్చుకునే సీతాకోకచిలుకల్ని అందుకే ఇష్టపడుతున్నాడు అని చెప్తాడు. అక్కడ బఫెల్ బిల్ ఇంట్లో అతను బావిలో ఉన్న క్యాథరిన్కి ఒక లోషన్ విసిరి దాన్ని ఒంటికి పూసుకోమని టార్చర్ పెడుతుంటాడు. ఆమె భయంగా, నన్ను వదిలేయి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని ఏడుస్తుంటుంది. అయినా అతను వినిపించుకోడు. డాక్టర్ చిల్టన్ క్లారిస్ లెక్టర్ల మధ్య జరిగిన సంభాషణని రహస్యంగా వింటాడు. లెక్టర్ని బంధించి, నిజంగా ఆమె నిన్ను దీవికి తీసుకెళ్తుందని అనుకుంటున్నావా? ఆమె నిన్ను ఫూల్ని చేసింది. జస్ట్ ఆశ పెట్టి తన పని కానిచ్చుకుంటుంది అని అబద్ధం చెప్తాడు. ఆమె కాదు, నేను హెల్ప్ చేస్తాను. సెనేటర్తో మాట్లాడి నిన్ను మౌంటైన్ ప్రిజన్కి పంపిస్తాను. నాకు చెప్పు, ఎవడీ బఫెలో బిల్, ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. అతని అసలు పేరు లూయిస్. మిగతా డీటెయిల్స్ నీకు చెప్పను, సెనేటర్తోనే చెప్తాను అంటాడు. వెంటనే మెంఫిస్ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతాయి. సెనేటర్ దగ్గరికి తీసుకెళ్తారు. సెనేటర్ చెప్తుంది, డాక్టర్ లెక్టర్, నేను మీ కోరిక తీరుస్తాను, మాటిస్తున్నా, నువ్వు మాకు హెల్ప్ చేయి అంటుంది. లెక్టర్ ఆమె కూతుర్ని కాపాడడం కోసమైనా బఫెలో బిల్ గురించి చెప్పాడా లేదా, క్లారిస్ మీదున్న అభిమానంతో క్లారిస్కి ఎలాంటి ఫేవర్ చేశాడు అనేది పార్ట్ 2లో ఉంది. చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.